నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 7 నిందితుల నుంచి 3 కేజీల గంజాయి, 4 సెల్ ఫోన్లు, 3,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఏపీ నుంచి తెలంగాణకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మిర్యాలగూడకు చెందిన పలువురు యువకులు గంజాయికి అలవాటు పడి పెడ్లర్లుగా మారినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఏపీలోని మాచర్ల, గురజాల ప్రాంతాల్లో గంజాయిని కొనుగోలు చేసి వాటిని తెలంగాణకు తీసుకువస్తున్నట్లు వివరించారు. గంజాయి వాడకం గురించి రెగ్యులర్గా అందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్తో పాటుగా ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారు మిర్యాలగూడలో ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి గంజాయి సప్లై చేసేవాళ్ళని, కొనేవాళ్ళని, కన్జ్యూమ్ చేసేవాళ్ళని వీళ్ళందరినీ కూడా రికార్డు మీదకి తీసుకొచ్చి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టుకున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు మిర్యాలగూడ 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఒక 7 నిందితుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి అందాజా 3 కిలోల గంజాయి రికవరీ చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళందరూ కూడా పెడ్లర్స్ అంటే మాచర్ల నుంచి వెళ్ళి అక్కడ కొంతమంది దగ్గర గంజాయి తీసుకుని వచ్చి ఇక్కడ కొంతమందికి యువత కమ్మటం జరుగుతూ ఉంది. వీళ్ళు సెల్ఫ్గా కన్జ్యూమ్ చేస్తున్నారు, మళ్ళీ దాన్ని సేల్ కూడా చేస్తారు. సో వాళ్ళ 7 నుండి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు క్లియర్గా ప్రెస్ నోట్లో ఇచ్చాం. దీంతో పాటుగా ఇక్కడ యువకులు కొంతమంది మాచర్ల, గురిజాల నుంచి కొన్ని సెడేషన్ అంటే మత్తెక్కించేటటువంటి కొన్ని టాబ్లెట్లు భారీ ఎత్తున తీసుకొచ్చి అవి వాళ్ళు సెల్ఫ్లో కన్జ్యూమ్ చేస్తున్నారు. వాటిని కూడా అమ్ముతున్నారు. 80 రూపీస్ అక్కడ ఒక షీటు 8 టాబ్లెట్లు దొరికితే దాన్ని ఇక్కడ 300, 300, 350 రూపీస్ కూడా సేల్ చేయడం జరుగుతూ ఉంది. రేపటి అదేవిధంగా